సార్, భోజనానికి రండి. అమ్మా ఒక్క నిమిషం. డివోర్స్ అప్లికేషన్స్ పైన అలా ఎలా సంతకం పెట్టావమ్మా? నా నుంచి యామిని గారు కోరుకుంది అదే కదా సార్. యామిని అడిగితే నీ తాళినే ఇచ్చేస్తావా అహల్య? వాళ్ళు శ్రావ్యని కాపురానికి తీసుకెళ్తా ఉన్నారు కదండి. మరి నీ కాపురం పరిస్థితి ఏంటమ్మా? నీ గురించి ఆలోచించుకోలేదా? ఇప్పుడు శ్రావ్య కాపురం చక్కబడ్డమే ముఖ్యం సార్. తన భర్తతో కలిసి ఉండడం, సంతోషంగా ఉండడమే ముఖ్యం. నేను అంతవరకే ఆలోచించాను. నువ్వు మా కుటుంబంలో ఊహించని వ్యక్తివమ్మా. నువ్వొచ్చాక మా రెండు కుటుంబాల్లో కష్టాలు సమస్యలు మొదలయ్యాయని నీ మీద కోపంగా ఉండేవాళ్ళం. ఆ విషయంగా నిన్ను నిలదీయాలని ప్రశ్నించాలని ఎన్నోసార్లు అనుకున్నాను. కానీ నువ్వు రావడం వల్ల ఎవరు ఎలాంటి వాళ్ళో మాకర్థమైంది. అవునా అహల్య, నువ్వాయన్ని ప్రాణాపాయ పరిస్థితి నుండి కాపాడావు. శ్రావ్య పెళ్లి జరిపించావు. మొన్నటికి మొన్న చెయ్యని తప్పుకి ఆయన అరెస్ట్ అయినప్పుడు ఆ నింద నీ మీద వేసుకుని నువ్వు జైలు శిక్షకి సిద్ధపడ్డావు. ఇప్పుడేకంగా నా కూతురి కాపురం కోసం నీ తాళిని పసుపు కుంకాల్ని పణంగా పెట్టి ఏ ఆడది చేయని గొప్ప పని చేస్తున్నావు. నిన్నేమనాలో మాకర్థం కావడం లేదమ్మా. మేమేం చేసినా మా కొడుకు బాగుండాలి, మా కూతురు బాగుండాలన్న స్వార్థంతోనే ఆలోచిస్తాం. మరి నువ్వు ఏం ఆశించి ఇదంతా చేస్తున్నావమ్మా? ఇందులోని స్వార్థమేంటి? ఎందుకిలా చేస్తున్నావు? నేనొక అనాథని సార్. నాకు ముందు వెనక ఎవ్వరూ లేరు. బాధైనా సంతోషమైనా ఒంటరిగా అనుభవించడం అలవాటైపోయింది.